సునీత, స్రవంతి పిల్లల్ని తీసుకొని షాపింగ్‌కి వెళ్లారండి. షాపింగ్‌లో పిల్లలిద్దరికీ బట్టలు కొన్నారు. 15,000 పెట్టి కొన్నారు. ఇద్దరికి భవ్య, దివ్యకి. సో, ఈ మదర్ వచ్చి సునీత శారీ తీసుకోవడంలో చూసుకుంటే ఒక శారీ ఆమెకి నచ్చింది. సో, అది రేట్ అడుగుతున్నప్పుడు 5,000 అని అన్నారనమాట. సో, ఆమె ఆలోచించింది 5,000 పెట్టి నేను చీర కొనుక్కోవాలా? నేను ఆడపడుచుకి కొనాలి, అత్తగారికి కొనాలి కదా! సో, 1,000తో తీసుకుంటాను అని చెప్పి ఆ శారీ పక్కన పెట్టేసి ఆవిడ మామూలుగా చీర తీసుకున్నారు ఇంకొక శారీ. అయితే ఈ స్రవంతి ఏమో చూసి ఆ శారీ అక్క ఎలాగో తీసుకోలేదు కదా! నేను తీసుకుంటానని ఆమె తీసుకున్నారనమాట. ఈ అమ్మాయి దివ్య అబ్జర్వ్ చేసింది ఇదంతా. అమ్మకి చీర చాలా నచ్చింది. ఎందుకు తీసుకోలేదు అని అనుకుంది. ఇంటికొచ్చిన తర్వాత అమ్మని అడిగింది. "అమ్మ నీకు ఆ శారీ చాలా నచ్చింది కదా! ఎందుకు వదిలేసావు నువ్వు? ప్రైస్ చూసి వదిలేసావు" అని అడిగింది. అడిగినప్పుడు మదర్ సునీత అమ్మాయితో ఏం చెప్పిందంటే, "నేను ఎక్కువ పెట్టి కొనుక్కుంటే అత్తకి, నాన్నమ్మకి కూడా శారీ కొనాలి కదా! అందుకని నేను తక్కువలో తీసుకున్నాను" అని చెప్పింది. అప్పుడు ఈ అమ్మాయి అడిగింది, "మరి పిన్ని తీసుకుంది కదమ్మా అదే శారీ. మరి నువ్వెందుకు తీసుకోలేదు? పిన్ని కూడా నాన్నమ్మకి, అత్తయ్యకి కొన్నది కదా! 1000లో కొంది. తను ఎక్కువ పెట్టి కొనుక్కుంది కదా!" అని అడిగింది. అప్పుడు సునీత ఏం చెప్పిందంటే, "మీ పిన్ని జాబ్ చేస్తుంది. తను సంపాదిస్తుంది. కాబట్టి తను ఎక్కువ ఖర్చు పెట్టుకుంటది. తనకు కావాల్సింది తను కొనుక్కుంటది. అదే నేను మీ నాన్నగారిని అడగాలి. అందుకని నేను ఆలోచించాను ఎక్కువ స్పెండ్ చేయడానికి" అని చెప్తది. "అదేంటమ్మా నాన్నగారు ఎప్పుడు కూడా నేను కొనుక్కోవద్దు, ఎక్కువ ఖర్చు చేయొద్దు అని చెప్పలేదు కదా!" అనేసి అమ్మాయి అడుగుతది. అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్తది, "మనం సంపాదించకపోతే అన్నీ నాన్నగారినే అడగాలనుకున్నప్పుడు ఆలోచించడం అనేది ఆడవాళ్ళుగా అలా అలవాటయిపోతుందమ్మా. పిల్లలకైతే అవసరం కదా అని అనుకుంటాము. అందుకనే నేను దాన్ని పక్కన పెట్టేసాను. నాకు పెద్దగా వాటి మీద ఇష్టం ఉండదు" అని చెప్తది. అప్పుడు దివ్య అంటది, "అయితే ఓన్‌గా నువ్వు సంపాదించినప్పుడు నువ్వు నీకు కావాల్సినవి కొనుక్కోగలవా? లేదంటే నువ్వు ఇలాగే ఆలోచిస్తావా అమ్మా?" అని అడుగుతది. అడిగితే అవునని చెప్తదామె. అప్పుడు ఈ అమ్మాయి అంటది, "అమ్మ నీకు పాటలంటే చాలా ఇష్టం. ఎప్పుడు సాంగ్స్ పాడుతూ ఉంటావు. నీకు పెళ్ళికి ముందు కూడా నువ్వు చదువుకునేటప్పుడు నేర్చుకున్నావు మ్యూజిక్ అని చెప్పావు. కాలేజెస్‌లో కూడా చాలా సార్లు నువ్వు ప్రోగ్రామ్ అనేది నువ్వు ఇచ్చావు స్టేజ్ మీద అని చెప్పావు. మంచి ప్రైజెస్ వచ్చాయని కూడా చూపెట్టావు. మ్యూజిక్ టీచర్‌గా చేయాలనేది నీ డ్రీమ్ అని కూడా చెప్పావు. మరి ఎందుకు అవన్నీ వదిలేసావు? నువ్వు అయి చేయడం ద్వారా కూడా నువ్వు ఎర్నింగ్ అనేది చేస్తావు కదమ్మా" అని అడుగుతది. సో, అప్పుడు ఆమె చెప్తది, "ఇదంతా నాన్నగారికి, నానమ్మకి వాళ్ళకి ఇష్టం ఉంటదో లేదో తెలీదు కదమ్మా! పిన్ని అంటే పెద్ద జాబ్ చేస్తుంది. వాళ్ళు ఓకే చేశారు. మరి నేనిలాగా మ్యూజిక్ టీచర్‌గా నేను వర్క్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా లేదో" అని అంటది. అన్నప్పుడు, "అమ్మ నువ్వు అడిగావా ఎప్పుడైనా?" అని ఈ అమ్మాయి అడుగుతుంది. "లేదమ్మా వాళ్ళేదన్నా అనుకుంటారేమో అని నాకు భయం. అందుకే నేను అడగలేదు" అని ఈవిడ చెప్తారు. చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తదంటే దివ్య, ఇలా కాదు నువ్వు అడగకుండానే ఎందుకు ఏదో అనుకుంటారు. నాన్నగారు ఏదో అనుకుంటారు, నానమ్మ, తాతయ్య ఏదో అనుకుంటారని నువ్వు అనుకుంటున్నావు. అసలు అడుగుదాం. నీ ఇష్టంతో ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో కూడా నీ స్కిల్‌ని ఉపయోగించుకొని నువ్వు క్లాసెస్ చెప్పొచ్చు. కాబట్టి నేను చెప్తాను అని చెప్పేసి నువ్వు మాట్లాడు, నువ్వు అడుగు. నేను ఉంటాను కదా! అని చెప్పి మోటివేట్ చేస్తది వాళ్ళ మదర్. అప్పుడు ఆమె ఆలోచించి సరే చూద్దాం ఎప్పుడు అడగలేదు కదా! నా ఇష్టాన్ని నేను లోపలే పెట్టుకున్నాను అని చెప్పి ఆమె భర్తని అడుగుతది. ఆయనంటారు, "సరే నువ్వన్నీ చూసుకుంటూ నువ్వు ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి చెప్తానంటున్నావు ఓకే" అంటారు. అలాగా వాళ్ళ పేరెంట్స్‌తో కూడా ఆయన చెప్పడంతో ఈమె ఆన్‌లైన్‌లో క్లాసెస్ పిల్లలకి స్టార్ట్ చేస్తారనమాట. మ్యూజిక్ క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఆవిడ కూడా ఇంకా నేను ఎక్కువ గ్రో అవ్వాలంటే నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా మ్యూజిక్‌ని నేర్చుకుంటే నేను ఇంకా చెప్పగలుగుతాను అని ఆవిడ ఇంకా మ్యూజిక్‌ని ఆవిడ కూడా స్పెండ్ చేసుకుంటూ ఆవిడ టైంని ఈ ఎర్నింగ్స్‌తో ఆవిడ ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం ద్వారా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా మ్యూజిక్ క్లాసెస్ చెప్తూ సంపాదన అనేది స్టార్ట్ చేశారు. సో, ఈ కథలో మనకు తెలిసిందేంటంటే, ఏది కూడా మనం అనుకుంటూ ఉంటాం ముందుగానే. మనం ఏది ఇతరులకు చెప్పకుండానే ఏమనుకుంటారో అనే భయంతో ఆగిపోతూ ఉంటాం. సో, మనకనిపిస్తది. కానీ ఇలా చిన్న చిన్న ఇష్టాలను కూడా మనం ఏంటంటే అడగాలి కదా! భర్తని అడగాలి. లేదంటే ఎవరినైనా అడిగి మన అవసరాలు తీర్చుకోవాలి. ఎందుకులే మన ఇష్టాలు. సో, ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు టూర్ గాని, మనం ఆ చాయిస్ ఇక్కడ నాకు ఇది నచ్చిన ప్రదేశం ఇక్కడికి వెళ్దాం అని కూడా మనం చెప్పం. ఎందుకంటే ఓకే. మనం డిపెండ్ అయి ఉన్నాం కదా! అని అనుకుంటాం. నిజానికి మనం కూడా చాలా వర్క్ చేస్తున్నాం కదా! హోమ్ మేకర్స్ అంటే మనమంటే హోమ్ మేకర్స్ ఆలోచన అనేది ఎక్కువగా ఇలానే ఉంటుంది. సో, వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. ఇంటిని మేనేజ్ చేయడం అంటే మేనేజరల్ రోల్ వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఏదైనా అడగాలంటే ఖర్చులున్నాయి. ఇన్ని ఖర్చులు పిల్లలతో అవసరాలు. ఇప్పుడు ఎడ్యుకేషను ఇన్ని చూసుకుంటూ మనం ఎందుకు స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం.
కానీ మనం మన సైడ్ ఆలోచించుకోగలిగినప్పుడు మన చిన్న చిన్న సరదాల కోసం కూడా ఇలా మనం ఆపేస్తున్నాము అంటే ఎమోషనల్ గా మనకు చాలా ఒక్కొక్కసారి ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మన చిన్న సరదాల కోసం మన స్కిల్ ని డెవలప్ చేసుకోవడం మనకున్న టైంలో ఇలాగే ఆన్లైన్ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. మనం నేర్చుకోవచ్చు, మనం క్లాసెస్ చెప్పొచ్చు, నేర్పించవచ్చు, ఎర్నింగ్స్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు. మనకి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది దీని ద్వారా. సో ఇలా మన ఇష్టాలని చెప్పడంలో మన ఇష్టాలని మనకున్న స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ఇతరులకు హెల్ప్ చేస్తూ వాళ్ళ ద్వారా మనం ఎర్నింగ్స్ కూడా చేసుకుంటూ ఓకే నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాను అని అనుకున్నప్పుడు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఏది బయటకు చెప్పకుండా ఓకే అడ్జస్ట్ అయిపోవడానికి ఎప్పుడు అలానే మనం ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో ఈ కథ ద్వారా మనం ఇది అర్థం చేసుకున్న విషయం అనమాట. సో ఫ్యామిలీలో అంతా ఉండొచ్చు, భర్త అడిగితే ఇవ్వచ్చు, కానీ మనకు అడగడానికి మన అవసరాలకి మొహమాట పడిపోతూ ఉంటాం. ఇది చిన్న పని, ఇది పెద్ద పని అని ఏం లేదండి. మనకు నచ్చింది, మన ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని మనం చేయగలిగేది ఏదైనా కూడా మన స్కిల్‌ని డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అలా ముందుకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా అలానే మీ ముందుకొచ్చాను. సో ఈ కథ ద్వారా మీకు అర్థమైంది ఏదైనా చెప్పండి, మాట్లాడండి. మిగతాది చూద్దాం మనం ఈరోజు. ఇక్కడ మనమే ఉన్నామండి. చాలా తక్కువ మంది ఉన్నాము. మాట్లాడండి. అలవాటవుతుంది మాట్లాడడం. సో, చెప్పండి. మన ప్రయత్నాలు. అంటే ఎక్కువగా మనం ఏం చేస్తున్నాము, మన సెల్ఫ్ వాయిస్ అనేది మన లోపలే పెట్టేసుకుంటున్నాము. మనం ఏది బయటికి చెప్పకుండానే వాళ్ళేమంటారో ముందే జడ్జ్ చేస్తారేమో అనే రిజల్ట్‌ని ముందే మనం ఊహించేసుకొని మనం భయపడుతున్నాము. మనల్ని మనం ఓపెన్‌గా ఉంచుకోవట్లేదనేది ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్పాను. చెప్పండి స్వర్ణలత మేడం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మేడం స్టోరీ అయితే చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పారండి. మనము అవును. చెయ్యాలని అనుకుంటాం మేడం. కానీ ఎదుటోళ్ళకి చెప్తే అది ఏమవుతుందో, హ్మ్. అది కరెక్టా కాదా అన్న ఫీలింగ్‌లో ఉండిపోయి మనకి మనమే మీరన్నట్టు మనకి మనమే నెగెటివ్‌గా మనకి మనమే ఇచ్చేసుకుంటాం మేడం. అవును. సో, వాళ్ళని అడగాలంటే భయము. ఒకవేళ అడిగిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటది? ఒప్పుకుంటారా లేదా? అన్న ఫీలింగ్‌లో ఉండిపోతాం మేడం. సో, మనం ఒకసారి ఒక స్టెప్ వేస్తే గనక ముందుకి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాం మేము. సో, స్టోరీ అయితే చాలా బావుందండి. అవును మేడం. ఓకే. అంటే చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా చాలా చెప్పారు మ్యామ్. అవునండి. అవును. అంటే మనం ఫస్ట్ ఏంటంటే, మనం ఎలా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మన లోపల జరుగుతున్న విషయం అంతా మనం చెప్పకుండా తెలీదు కదండీ. ఇప్పుడు ఈరోజు నేను తప్పకుండా తెలియదు. క్లాస్‌లో నన్ను చూస్తూ ఉన్నారు. నేను నాకేదిష్టం అని మిమ్మల్ని అడిగాననుకోండి, మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా! అవును. చెప్పలేమండి. మీరు చెప్తేనే తెలీదు. అర్థమవుతది. అంతే కదండీ. సో, ఆ విషయాన్ని మనం చాలా మటుకు ఎక్కువ మంది స్త్రీలు చేసేది, మన లోపల ఏముంది, మన ఆలోచన అనేది ఓపెన్ అవ్వట్లేదు. అంటే యెస్ మన మ్యామ్. అవునండి. మన కండిషనింగ్ ఎలా జరిగిందో దాని ప్రకారమే మనం ఆలోచించుకొని, ఊహించేసుకొని ముందుగానే ఏమనుకుంటారో, మాట్లాడితే ఏమనుకుంటారో, చెప్తే ఏమనుకుంటారో అని మనం ఆగిపోతూ ఉంటాం. యెస్ మ్యామ్. ఈ ఫీలింగ్ అయితే హౌస్ వైఫ్స్ అని కాదు మేడం. జాబ్ చేసే వాళ్ళలో కూడా వాళ్ళకి కూడా ఉంటదండి. మేము కూడా అసలు పిల్లల దగ్గరే గాని ఎవరైనా సార్‌లొచ్చినా ఏదైనా అడుగుదామన్నా మాకు కూడా ఒకలాంటి భయమండి. అదే గదండీ! స్టేజ్‌కి. అది కూడా జాబ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి కొంతవరకే అమౌంట్ ఉంచుకొని మళ్ళీ ఇంట్లో ఖర్చులకిచ్చేసి మళ్ళీ ఆ! భయపడే వాళ్ళు కూడా నాకు తెలుసు మేడం. అలా కూడా ఉన్నారు. అది అందరిలోనూ ఉంది మేడం ఈ ఫీలింగ్ అయితే. దీన్ని ముందు మనం ఓవర్‌కమ్ చేస్తే గనక ఆ! మన లైఫ్ మాక్సిమం చేంజ్ అవుతదండి. చేంజ్ అవుద్దండి. అదే హోమ్ మేకర్స్ అయితే ఇంకా అనుకుంటారండి. నేనసలు ఎర్న్ చేయట్లేదు కదా! నేనసలు ఖర్చు పెట్టుకోకూడదు. ఒక మంచి శారీ నచ్చినా కూడా అమ్మో! ఎందుకు ఇన్ని సార్లు తీసుకోవడం ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో, సంపాదించే వాళ్ళు కూడా ఏదో అక్కడ బయట వరకు అంతే. ఆ ఇష్టాలని ఆపేసుకునే వాళ్ళే ఉంటారు. కానీ మన ఇష్టాలను మనం చిన్న చిన్న ఇష్టాలను కూడా పట్టించుకోకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అయిపోయి ఏదో ఒక రోజు అది ఎమోషనల్‌గా బర్డెన్ అయిపోయి మనం బరస్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుందనమాట. రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్‌కి కారణం అది కూడా అవుతుంది. సో, మనం ఇప్పటి నుంచి మనకి ఏం కావాలి అనేది చూసుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. థాంక్ యూ మేడం. ఓకే. ఇప్పుడు పీపీటీ షేర్ చేస్తాను.
మనం ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే అండి, ఐడెంటిటీ. మనం మనసు బయటికి చెప్పడం, బౌండరీస్ అనేది క్రియేట్ చేయటం. ఇవి 3 కూడా చాలా ముఖ్యం. అంటే ఐడెంటిటీ అంటే మనం ఏమనుకుంటున్నాం అసలు. మనకి సెల్ఫ్ ఐడెంటిటీ, మన కోసం సెల్ఫ్ ఇమేజ్ ఏముంది అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం. మనం ఏమనుకుంటున్నాం మన కోసం, అసల మనలో స్కిల్స్ గురించి మనం ఆలోచిస్తున్నామా? అనేది కూడా మనం చూసుకుందాం అసలు. ఏది కూడా నేను చేయలేను, నాకు ఇదే వచ్చు, నేను ముందుకు వెళ్తే ఏమవుతుందో అనే భయంతో మనం చాలా వరకు ఆలోచించి ఆగిపోతున్నాం. సెల్ఫ్ ఐడెంటిటీ ఏమున్నది, మన కోసం మన సెల్ఫ్ ఇమేజ్ ఏమున్నది అనేది మనం తెలుసుకున్నప్పుడు, మనం ఒక స్ట్రాంగ్ ఉమెన్, మనం ఏదైనా సరే బయటికి చెప్పగలము అనే ఇమేజ్‌గా సెల్ఫ్ ఇమేజ్ మన కోసం మనం మార్చుకున్నప్పుడు, మనం స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందనమాట. సో, మనం నిన్న చెప్పుకున్నాం కదా! ఎమోషనల్ బర్డెన్ గురించి చెప్పుకున్నాము. స్ట్రగుల్స్ అనేది మనం సైలెంట్‌గా దాన్ని భరిస్తూనే ముందుకెళ్ళిపోతున్నాము. పాస్ట్‌ని ఎలా అర్థం చేసుకున్నాం అనేది నిన్నటి క్లాస్‌లో చూసాం. సో, ఈరోజు ఐడెంటిటీ అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాము? అసలు మనం హూ యామ్ ఐ అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, నా రోల్స్ ఇప్పుడు మనం ఏదైనా చెప్పినప్పుడు మన రోల్స్ ఏం చెప్తూ ఉంటాం? నేను పలానా ఆయన కూతురిని, లేదంటే నేను పలానా ఆయన వైఫ్‌ని అని చెప్తూ ఉంటాం. లేదంటే మన పిల్లల పేరు చెప్పి వాళ్ళ మదర్‌ని. ఇలా కాకుండా ఇప్పుడు నేనున్నాను. మీరెవరు అంటే నేను బేలా కోటేశ్వరి అని అనగానే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు? సరే మీరెవరు? అంటే మీరెవరి తాలూకా అని అడిగినప్పుడు సో, ఆయన మా హస్బెండ్ పేరు చెప్పి వెంకటేశ్వరరావు గారి వైఫ్‌నని చెప్తాను. మా ఊరు వాళ్ళు ఎవరైనా అమ్మగారి సైడ్ అడిగినప్పుడు కామేశ్వరరావు గారి అమ్మాయిని అని చెప్తాను. ఇలా కాకుండా మనకంటూ మీరెవరు? లీలా కోటేశ్వరి అంటే మీరెవరు అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న సెల్ఫ్ ఇమేజ్, నేను లైఫ్ కోచ్‌ని. లైఫ్ స్కిల్స్ నేను చెప్తాను. వుమెన్‌కి ప్రత్యేకించి నేను చెప్తాను అని చెప్పగలిగే ఒక ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకున్నాను. ఎలా అంటే నేను బియాండ్ నా రోల్స్‌ని దాటి నాలో ఈ స్కిల్ ఉంది, నేను చెప్పగలను అని నా సెల్ఫ్ ఇమేజ్ నేను క్రియేట్ చేసుకున్న తర్వాత, నేను వీటిని నేర్చుకుంటూ కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకొని ఎలా మీ ముందుకి రావాలి అనే దానిపైన నాకొక అవగాహనొచ్చి మాత్రమే నేను రాగలిగాను. అలా కాకుండా నేనొక హోమ్ మేకర్‌గా నేను అక్కడే నా రోల్ ఇదే. నేనిలా ఫ్యామిలీని చూసుకోవటమే నా మెయిన్ రోల్. ఇలాగే నా పేరెంట్స్ నాకు చెప్పారు అని నేను అక్కడే ఆగిపోయుంటే, నా సెల్ఫ్ ఐడెంటిటీ అనేది నేను మార్చుకోకుండా ఉండుంటే, ఇదివరకులాగే అలాగే ఉండేదాన్ని. సో, కాబట్టి మనం సెల్ఫ్ ఐడెంటిటీ ఫస్ట్ మనం మన మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి. ఈ బియాండ్ మై రోల్స్, నేనిలా ఇంటిలో నేను పలానా రోల్స్ ప్లే చేసేదానికి కాకుండా, నన్ను నేనేమనుకుంటున్నాను? నా సెల్ఫ్ ఇమేజ్ నాకేముంది? నేనొక బిజినెస్ చేయగలను. ఒక బిజినెస్‌ని నేను చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళననుందా? ఒక కోచ్‌గా నేను ముందుకు వెళ్తాననుందా? నేనేదైనా సక్సెస్‌ఫుల్‌గా నేను లీడ్ చేయగలను. నేను పబ్లిక్ స్పీకింగ్ చేయగలను అని ఏ ఇమేజ్‌ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను? ఫస్ట్ అనేది మనం సెల్ఫ్ చెక్ అనేది మన ఐడెంటిటీ గురించి చెక్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడే మనం ఈ సంఖ్యలను ముందుకు దాటుకొని మనం ఏదైతే కోరుకున్నామో, మనం మనకంటూ ఒక క్రియేటివిటీ మనం క్రియేట్ చేయాలనుకున్నది, మన క్రియేటివిటీతో మనం ముందుకు వెళ్ళాలనుకున్నది మనం నిర్ణయించుకొని బయటికి రాగలం. లేదంటే ఇది చిన్న పని, ఇది పెద్ద పని, మన ఫ్యామిలీ ఏమంటారో, ఇలాంటి సంఖ్యలన్నీ మనకు ఉండిపోయాయి. మన పేరెంట్స్ ఏమంటారో, ఇటు మనం మన అత్తింటి వాళ్ళు ఏమంటారో, ఎవరేమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అనే సంఖ్యలతో మనం అలానే ఉండిపోయాం. సెల్ఫ్ ఐడెంటిటీ మనం గట్టిగా క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక స్ట్రాంగ్‌గా ఆ క్రియేషన్ అనేది వచ్చినప్పుడు, ఒక కాన్ఫిడెన్స్ అని వచ్చినప్పుడు, మనం బయటికి ఒక స్టెప్ ఏసినప్పుడే, అప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారు? ఏంటి అని. అందరూ ఏమంటారు అనేది మనం ఆలోచించక్కర్లేదు. మనం బయటకొచ్చినప్పుడు కొందరు కామెంట్ చేయొచ్చు. కొందరు పాజిటివ్‌గా మనల్ని సపోర్ట్ చేయొచ్చు. కొందరు న్యూట్రల్‌గా ఓకే అని ఊరుకోవచ్చు. కానీ అవన్నీ కాదు. మనమేంటో మనకు తెలుసు. ఆ స్ట్రాంగ్‌గా మనం కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళినప్పుడు మన పాత్ అనేది క్లియర్‌గా ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అటువైపుకి మనం ముందుకు వెళ్ళగలం. ఎప్పుడైతే మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయో మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి, ఇంట్లో అంతా హౌస్ హోల్డ్స్ అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ పెరిగిపోయినప్పుడు మన కోసం మనం ఆటోమేటిక్‌గా ఆలోచించే టైం మనకు తగ్గిపోతుంది. సో, మనం ఆలోచించలేకపోతున్నాం. మన ఐడెంటిటీని, మన ఇష్టాల్ని మనం మర్చిపోతున్నాం. మన కథలో చూసాం కదా! సునీత, తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ టీచర్‌గా సెటిల్ అవ్వాలనుకున్నారు. కానీ అది మర్చిపోయారు. వాళ్ళ అమ్మాయితో మాట్లాడే వరకు అన్ని సంవత్సరాలు. ఒక 20 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టేసారామె. సో, ఇలా మనం బిజీ అయిపోతున్నాం. మన గురించి మనం ఏం కావాలనుకుంటున్నాం? అసలు నాకేది ఇష్టం?
అనేది మనం ఆలోచించకుండానే బిజీ అయిపోతున్నాం. మనం అందరికీ మన ఫ్యామిలీలో అందరికీ వంట చేసి పెడతాం. పిల్లలకి ఇది ఇష్టం, భర్తకి ఇది ఇష్టం, అత్తమామలకి ఇది ఇష్టం, ఇంటికి గెస్ట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇది ఇష్టం, ఇది చేసి పెట్టాలి. బట్ ఇది నాకు ఇష్టం, నేను నా కోసం నేను తయారు చేసుకుంటున్నాను అని మనం ఎంతమంది మనం తయారు చేసుకుంటాం? అంటే మనకి ఇష్టాలు లేవా? మనకి ఇది కావాలి అని తెలియదా? అంటే ఏమో తెలియదు, ఆటోమేటిక్గా మనకు అలానే అలవాటైపోయింది. అసలు మనం ఏం చేస్తే ఆనందంగా ఉంటాం? కొందరికి చూడండి గార్డెనింగ్ అంటే ఇష్టం. మార్నింగ్ పొద్దుటే మ్యూజిక్ వింటూ చక్కగా అలా గార్డెన్‌లో చూస్తూ కాసేపు కాఫీ తాగుతూ ఆ ఎన్విరాన్మెంట్‌ని ఎంజాయ్ చేయడం ఇష్టమని కొందరు చెప్తూ ఉంటారు. బట్ మార్నింగ్ పొద్దున్న చాలా పనులు మనకు అనిపించినప్పుడు వాటిని పక్కన పెట్టేసి గబగబా కిచెన్‌లోకి పరిగెత్తుతాం. సో, ఇలా చిన్ని చిన్ని ఇష్టాలని, చిన్ని చిన్ని సరదాలని కూడా పక్కన పెట్టేసి మనకి టైం లేకుండా మనం లైఫ్‌ని అనేది లీడ్ చేస్తూ ఉన్నాం. ఇది మనకేమవుతుందంటే ఇతరులని ఎలా హ్యాపీగా ఉంచాలి, ఇతరులని ఎక్స్‌పెక్టేషన్స్‌కి మనం ఎలా రీచ్ అవ్వాలి అనే విషయమే మన మైండ్‌లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన కోసం మనం ఆలోచించడం, మన ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకోవటం ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఆలోచిద్దాం. అంటే ఆల్రెడీ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఈ సెషన్‌లో ఉన్నారు అంటే, వచ్చారు అంటే ఉంది. కానీ ఇంకొంచెం ముందుకి ఎలా వెళ్ళాలి? ఇంకొంచెం స్టెప్స్ ఎలా తీసుకోవాలి? అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన సెల్ఫ్ ఐడెంటిటీని మనం స్ట్రాంగ్‌గా క్రియేట్ చేసుకుందాం. ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుందాం. ఒక ఇమేజ్ అంటే మనకు మనం ఒక బిజినెస్ ఉమెన్‌గా కావచ్చు, ఇలా కోచ్‌గా కావచ్చు. ఫస్ట్ మనం ఆ ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. పాత ఇమేజ్ నుంచి కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు, మన మైండ్ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీరు ఈ వేలో వెళ్ళాలి. మీరు ఈ దారిలో వెళ్తే మీరు ఈ ప్రకారం సక్సెస్ అవుతారు అని మైండ్ మనకి అటు సైడ్ చూపెట్టడం, ఆ వే చూపెట్టడం నేర్పిస్తుంది. సో, ఫస్ట్ మన ఆ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో, ఇప్పుడు చెప్పుకున్నాం కదా! మనం ఎప్పుడైతే ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నామో ఒక స్ట్రాంగ్‌గా, ఆ ఐడెంటిటీ ప్రకారం మనం మన లోపల ఉన్న థాట్స్ ఏమున్నాయి? మనం చెక్ చేసుకుంటాం. మనం ఎలా ఫీల్ అవుతున్నాం? మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మనం క్రియేట్ చేసుకున్న ఆ సెల్ఫ్ ఇమేజ్‌కి తగినట్టుగా మన లోపల స్ట్రెంగ్త్స్ ఉన్నాయా లేదా? మన డ్రీమ్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని, మనం అటు సైడ్ ఒక స్టెప్ తీసుకొని ఒక చిన్న స్కిల్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది. అది పెరిగినప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుందనమాటండి. సో, ఈ ఐడెంటిటీ విషయంలో మనం ఒక సెల్ఫ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవడంతో పాటు, మన థాట్స్ మన ఇమేజ్‌కి దగ్గరగా ఉండేలా చూసుకోవడం, మన ఫీలింగ్స్ కూడా మనం ఒక స్ట్రెంగ్త్‌గా మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌గా మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ అనేది ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మనం పెంచుకోవాలి. వాటి ప్రకారం మన కలల్ని కూడా మనం ఆ గోల్‌ని రీచ్ అయినట్టు కలలకంటూ మనం ఇన్నర్ కాన్ఫిడెన్స్‌ని పెంచుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో, అప్పుడు ఎప్పుడైతే మన సెల్ఫ్ ఇమేజ్‌ని స్ట్రాంగ్‌గా మనం క్రియేట్ చేసుకున్నామో, అప్పుడు మన లోపల ఉన్న మన లోపలే ఆగిపోయిన మన వాయిస్‌ని మనం బయటికి చెప్పగలుగుతాం అనమాటండి. ఇప్పటి వరకు మన లోపల ఉన్న బిలీఫ్స్, కండిషనింగ్ ఎలా జరిగింది, ఎప్పుడు నువ్వు ఏది మాట్లాడకూడదు. ఫ్యామిలీలో అలాగే అడ్జస్ట్ అయిపోతూ ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడావంటే గొడవలు జరుగుతాయి. గొడవల వల్ల ఇంటి వాతావరణం పాడైపోతుంది. దానివల్ల రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇలా చెప్పడం వల్ల మనం ఎప్పుడు కూడా సైలెంట్‌గానే ఉండిపోతున్నాం. సో, దీనివల్ల మనం ఫీలింగ్స్ అనేది బయటకి చెప్పడానికి చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నాం. కానీ మనకెప్పుడైతే మన కోసం మనం పని చేసుకోవాలి, మన కోసం మనం ఆలోచించాలి, మన సెల్ఫ్ ఇమేజ్ ఇది అని మనం క్రియేట్ చేసుకుంటామో, అప్పుడు మన వాయిస్ అనేది బయటకి చెప్పడం స్టార్ట్ చేస్తాం. మొదలుపెడతాం. నా ఇష్టాలివి. నా కోసం కూడా నా ఇష్టాల కోసం నాకు నచ్చిన పని చేయటం కోసం కూడా నేను వర్క్ చేస్తాను అని చెప్తామన్నమాట. ఇక్కడ మన వాయిస్ గురించి మనం చూద్దాం. సో, ఏంటంటే అండి, మన వాయిస్ అంటే మనం బయటకి చెప్పడం అనేది ఏంటి అంటే, మన థాట్స్‌ని మనం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ఆలో మనం ఏ విధంగా అయితే చెప్పాలో అలా మనల్ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటామనమాట. సో, అలాగే మన ఫీలింగ్స్‌ని నిజాయితీగా మన లోపల ఏది కూడా మనం దాన్ని ఏది ఫిల్టర్ చేయకుండా మన ఫీలింగ్స్‌ని ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనే విధంగా మనం చెప్తాం. వాయిస్‌ని బయటికి చెప్పడము అంటే మనం ఏదో గొడవ పెట్టుకోవడం, వై ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్‌ని పాడు చేయడం అలా కాదండి. మనం కమ్యూనికేషన్ ఎలా కమ్యూనికేట్ చేస్తే క్లియర్‌గా కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందో ఆ వేలోనే మనం క్లియర్‌గా చెప్తాం. సో, అప్పుడు మనం ఎప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు మన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నామో, అప్పుడే రిలేషన్‌షిప్‌లో
హెల్తీ బాండింగ్ అనేది ఒకరికొకరికి పెరుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. కానీ మన లోపల మనం ఉంచేసుకుంటున్నాము, మన ఏది కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయటం లేదు అంటే ఏదో ఒక రోజు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో వాటిని మనం రాకుండా చూసుకోవాలి అంటే మన లోపల ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓపెన్గా ఫ్రీగా మనం బయటికి చెప్పేలాగా ఉండాలన్నమాట అండి. సో ఈ విషయంలో కూడా మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. ఇంకా బౌండరీస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. అసలు ఈ బౌండరీస్ గురించి మనం అర్థం చేసుకుందాం. బౌండరీస్ అంటే మనం ఏంటంటే మనం ఏదైనా సరే మనం చేయలేకపోయినా సరే, మనకి ఇష్టం లేకపోయినా, మనం ఇబ్బంది పడుతున్నా సరే, ఎప్పుడు కూడా మనం ఓకే చెప్పేస్తూ ఉంటాం. కొంతమంది ప్రతిదానికి మనల్ని జడ్జ్ చేసేస్తూ ఉంటారు. నువ్వు అలా చెయ్యి. మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది లేకుండా ఉన్నప్పుడు వాళ్ళంతే మన బౌండరీస్ దాటి వచ్చేస్తూ ఉంటారు. మన ఫీలింగ్స్‌తో సంబంధం లేదు. జడ్జ్ చేసేయటం, డైరెక్ట్‌గా మాట్లాడేయటం, ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేసేయటం, ఏ ఏదో ఒక దాంతో అస్తమానం కామెంట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం ఇలా చేస్తూ ఉంటారు. సో, ఇలాంటప్పుడు మనం హెల్తీ బౌండరీస్ అనేది క్రియేట్ చేయటం అవసరం. ఎందుకంటే ఆ బౌండరీస్ ద్వారానే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. లేదంటే మనం ఈ విషయం మనం చెప్పలేనప్పుడు, మనం బౌండరీస్ క్రియేట్ చేయనప్పుడు, మన లోపలికి వచ్చేసి మనల్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. సో, మన ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మనకివ్వరు. కాబట్టి ఎప్పుడు కూడా ఉమెన్‌కి ఆ బౌండరీస్ క్రియేట్ చేయడం అనేది ఎప్పుడూ కూడా తెలియాలి. ఈ బౌండరీస్ అంటే మనల్ని మనం ఎమోషనల్‌గా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. చూసారా పిక్చర్‌లో ఆ బౌండరీస్ దాటి ఎవరు లోపలికి రాలేనప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేదంటే మనం ఎలో చేసామంటే ప్రతి ఒక్కళ్ళు మనకి జడ్జ్ చేస్తూ ఉంటారు. క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ప్రతీదీ రాంగే అని చెప్తూ ఉంటారు. సో, ఈ విషయంలో మనం క్లారిటీగా, క్లియర్‌గా ఉండటం అనేది చాలా అవసరం అన్నమాట. ఇక్కడ ఎందుకు ఒక వుమెన్‌కి ఈ బౌండరీస్ అనేది ఎందుకు కష్టంగా ఉంటున్నాయి? ఇంతవరకునే మీరుండాలి. నాకు కొన్ని ఆలోచనలున్నాయి. నేను కూడా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పకుండా ఎదుటి వ్యక్తులు ఏది చెప్తే అలాగా మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే మనకి చెప్పడానికి ఓపెన్‌గా చెప్పడానికి భయంతో ఆగిపోతూ ఉన్నాం. మన వాయిస్ రావట్లేదు. సో, ఎందుకలా ఉంటుంది అంటే మనం ఏదైనా నో చెప్పాము. ఇతరులు ఏదైనా మనల్ని జడ్జ్ చేసినప్పుడు ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇష్టం లేకపోయినా చేయమని చెప్పినప్పుడు మనం నో చెప్పడానికి చాలా మంది భయపడే విషయం అస్సలు నో చెప్పడం. వర్కింగ్ ప్లేస్‌లో కూడా నో చెప్పలేం. నో చెప్పకపోతే చేసే వాళ్ళకి ఇంకా ఇంకా పని చెప్తూ ఉంటారు. సో, ఇంకా అలాగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా నలుగురున్నారనుకోండి. ఒకళ్ళు నో చెప్పని వ్యక్తి ఉంటే వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా వాళ్ళ మీదే పనుల భారం అనేది పడిపోతూ ఉంటుంది. ఈ పని తర్వాత ఇంకోటి చెయ్యి. వాళ్ళు నో చెప్పలేనప్పుడు వాళ్ళంతా రోజంతా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఈ టెక్నాలజీ వైస్‌గా కొన్ని పనులు చేయడం నేర్చుకున్నారు. మిగతా వాళ్ళకి రాదు. సో, ఇక్కడికొచ్చి "నువ్వు ఈ పని నాకు చేసి పెట్టమ్మా. నువ్వేదైనా వీడియో ఎడిట్ చేసి పెట్టు, పీపీటీ తయారు చేసి పెట్టు" అని అప్పచెప్పేసినప్పుడు నేను నా నా టైంలో నేను బిజీగా ఉన్నాను. సో, ఆ విషయం నేను చెప్పకుండా నేను చేయలేనని నాకు టైం సరిపోవట్లేదు. నా వర్క్ నాకు చాలా ఉంది అని చెప్పకుండా నో చెప్తే వాళ్ళేమనుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా! నా ఫ్రెండ్స్ కదా! నా గురించి తప్పుగా అనుకుంటారేమో అనే భయంతో మనం ఏంటంటే మనకి అది మన మన లెవెల్‌కి ఎక్కువైనా సరే ఒక టైం సరిపోకపోయినా సరే, మనం నో చెప్పకుండా ఓకే. నేను చేసి పెడతాను అని ఒప్పేసుకుంటూ ఉంటాం. సో, ఈ విషయం మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఎవరైనా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు నో చెప్తారు. అందరూ చాలా మంది చెప్తున్నారు కదా! మనం నో చెప్తే ఏమవుతుంది? మనం చెప్తాం. మన కారణం, మన పరిస్థితిని చెప్తాం. ఎందుకు నో చెప్పాము అని. సో, ఫస్ట్ మనం ఇది నో చెప్పడం కూడా మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను చేయలేను అని చెప్పడం కూడా నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం అనమాట. ఇతరులని నేను నో చెప్తే బాధ పెట్టేస్తానేమో అని, లేకపోతే వాళ్ళేమన్నా అనుకుంటారేమో, డిసప్పాయింట్ చేస్తానేమో వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ కదా! లేదంటే గొడవలు పెరుగుతాయేమో, ఇలా ఆలోచించి మనం అన్నిటిని ఇబ్బందనేది మనకు మనం ఇబ్బందిలోకి పడిపోతూ ఉన్నాం. సో, ఇలాంటి బౌండరీస్ అనేది మన సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవడం కోసం మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదండీ! అందుకని మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవడం కోసం, అలాగే ఎమోషనల్‌గా మనల్ని మనం సెక్యూర్ చేసుకోవడం కోసం బౌండరీస్ అనేది మనకు చాలా అవసరం. ఇదిగో చూడండి ఇదే. ఇక్కడ నో చెప్పలేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేయమని అడుగుతూ ఉన్నారు. హెల్ప్ చేయమని. పిల్లలు అడుగుతున్నారు. ఇంట్లో అందరూ అడుగుతారు. ఆఫీస్‌లో అడుగుతారు. పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈమె చేయగలదా లేదా అనేది ఎవరు ఆలోచించరు. మనం నో చెప్పకపోతే చెప్తూనే ఉంటారు.
సో అందుకని నో చెప్పడం అనేది స్ట్రాంగ్ గా మనం అలవాటు చేసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో. సో మనం ఏం చేయాలంటే ఈ హెల్తీ బౌండరీస్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులను కించపరచకుండా మనం మన ఇబ్బంది పడుతున్నాం అనేది చాలా సాఫ్ట్ గా మనం చెప్పడం అనేది మనం తెలుసుకోవాలి. ఆ కమ్యూనికేషన్ అనేది ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గానే నాకు ఈ టైం ఇంతవరకే సరిపోతుంది, ఈ టైం లేదు, నేను ఇది చేసి పెట్టలేను, నీకు వీలున్నప్పుడు చేస్తాను అంటూ మన కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్ గా చెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక కమ్యూనిటీలోనే ఉంటాం. సో మనం డైరెక్ట్ గా వాళ్ళు నొచ్చుకునే విధంగా మాట్లాడితే ఇబ్బందులు అనేవి మళ్ళీ మనకే వస్తాయి. కాబట్టి అలా అని మనం చెప్పకుండాను ఉండకూడదు. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే, ఎమోషనల్ గా మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలి అంటే మనం చెప్పాలి. కానీ అలా చెప్పే విధానం ఎలా చెప్తున్నాము ఇతరులకు అనేది మనం ఆలోచించుకొని మనం చెప్పినప్పుడు దీనివల్ల రిలేషన్షిప్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కానీ ఇబ్బందులు అనేవి రావు. సో ఒకసారి మనం మాట్లాడి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఈ రోజు నేర్చుకున్న క్లాస్‌లో మనం ఐడెంటిటీ గురించి మనం అర్థం చేసుకున్నాం. అలాగే మనం చెప్పాల్సొచ్చినప్పుడు, అవసరమైనప్పుడు మన వాయిస్ అనేది మనం ఓపెన్ చేసి, మనం మన ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన ఇబ్బందులేంటి అనేది మనం చెప్పడం అలవాటు చేసుకోవడం అనేది దాని గురించి నేర్చుకున్నాం. అలాగే క్లియర్‌గా బౌండరీస్ ఎలాగ మనం చుట్టూ బౌండరీస్ ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మనం నేర్చుకున్నాం. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవుతాము. స్ట్రాంగ్ అయ్యి మన రోల్స్ అనేది ఇంకా బాగా ప్లే చేయగలుగుతాం. ఇంకా మనం ముందుకు సక్సెస్‌ఫుల్‌గా ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాం. మనం అనుకున్న గోల్‌కి రీచ్ అవ్వగలుగుతాం. మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోగలం. ఒక స్ట్రాంగ్ వుమెన్ ఇదేంటి మనం చెప్పాం గదా! ఇప్పుడు మనల్ని మనం ఒకసారి అడుగుదాం. అంటే నేనేంటి? నా లోపల ఏ స్కిల్స్ ఉన్నాయి? నేను ఇప్పుడు మనందరం కూడా చేద్దాము. నా థాట్స్‌ని నేను క్లియర్‌గా, ఓపెన్‌గా చెప్పగలుగుతున్నానా లేదా? ఒకసారి మీరందరూ చూసి ఒక్కసారి మీరనుకోండి. మీరు చూడండి. అసలు మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారా ఓపెన్‌గా? మీరు ఏది చెప్పాలన్నా చెప్పగలుగుతున్నారా? మీరు ఇబ్బంది పడ్డ విషయాల్లో ఒకసారి మీరు ఆలోచించండి. సెల్ఫ్ చెక్ చేసుకోండి. మనల్ని మనం ఎమోషనల్‌గా మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము? బౌండరీస్ క్లియర్‌గా పెట్టామా? ఇంతవరకే మీకు రైట్ ఉంది అని వాళ్ళకి చెప్తున్నామా అనేది ఒకసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఓకే అండి. అందరూ ఒకసారి చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే అండి, స్ట్రాంగ్ వుమెన్ ఫస్ట్ తనని తాను అర్థం చేసుకుంటుంది. తన లోపల అసలు తనేమనుకుంటుంది, తన ఇష్టాలేంటి, ఇవన్నీ తను అర్థం చేసుకుంటుంది ఫస్ట్ థింగ్. ఫస్ట్ స్ట్రాంగ్ వుమెన్‌కి ఉండే మొదటి లక్షణం అదే. తర్వాత తన ఫీలింగ్స్‌ని క్లియర్‌గా కమ్యూనికేట్ చేస్తుంది. తన వాయిస్‌ని తను ఓపెన్ చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ప్రతి విషయాన్ని, ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని బయటకి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అలాగే తన బౌండరీస్ తన కోసం తను రెస్పెక్ట్ అనేది ఇచ్చుకుంటుందనమాట. సో, ఈ వుమెన్ నార్మల్‌గా ఇలాగ అడ్జస్ట్ అయిపోతూ ముందుకు వెళ్ళిపోతున్న వుమెన్ తన సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఎప్పుడైతే మళ్ళీ రీకనెక్ట్ అయిందో, అప్పుడు తను దాని కోసం ఆలోచించడం, వర్క్ చేయడం మొదలుపెట్టిందో, అప్పుడు ఆమెకి ఎమోషనల్‌గా బ్యాలెన్స్ అనేదొస్తుంది. ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది. ఆమెలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెరగడం వలన రిలేషన్‌షిప్స్‌లో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. తన రోల్ అనేది ఇంకాస్త స్ట్రాంగ్‌గా ప్లే చేయగలుగుతుంది. కాబట్టి తనని తాను అర్థం చేసుకోవడంతో పాటు ఫ్యామిలీస్‌ని, సొసైటీని కూడా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉందనమాటండి. ఒక సాటిస్ఫైడ్ వుమన్ తన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకోగలుగుతది. అన్నిటిలోనూ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వస్తుంది. సో, కాబట్టి మనల్ని మనం ఈ విషయాల్లో చెక్ చేసుకొని, మనం సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ముందుకు వెళ్తూ, మనం చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటూ, ఫ్యామిలీని కూడా మనల్ని మనం చూసుకుంటూ, ఫ్యామిలీని కూడా చూసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీలో ఇది కూడా ముఖ్యమని మనం తెలుసుకున్నాం. ఓకే అండి. ఇదండి ఈరోజు మన క్లాసు.
ఏదైనా మాట్లాడతారండి స్వర్ణలత మేడం, మౌనిక? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ విషయంలో మనందరికీ ఒక ఆలోచన వచ్చి చిన్న క్లారిటీ వస్తే మనం ముందుకు అడిగేసినట్టే. ఈ రోజు మనం మన ఇన్నర్ వాయిస్ చెప్పండి మేడం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. చెప్పారు మ్యామ్, చక్కగా చెప్పారు. బౌండరీస్ యాక్చువల్ గా మనకి ఏం కావాలో వాళ్ళే చెప్పేస్తారండి. Yes, మీకు ఇది కాదు, మన నిర్ణయాలు కూడా వాళ్ళే తీసుకుంటారు. సో అవును. దాని వల్ల మనము వాళ్ళని నో చెప్పలేం మేడం. Yes అండి. మన హస్బెండ్ అవ్వచ్చు, ఇంటి దగ్గర పెద్దవాళ్ళు అవ్వచ్చు, మనకి ఏం కావాలో మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదండి. కానీ వాళ్ళే చెప్పేస్తూ ఉంటారండి. ఇదైతే కొంతమంది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారండి. దానివల్ల ఏంటంటే ఇన్నర్ గా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటదండి. Yes, అవునండి. ఏమి అనలేక వాళ్ళని ఏమి అనలేమండి, నో చెప్పలేము, అలానే మనం అది యాక్సెప్ట్ చేయలేమండి. అవునండి. సో దాని వల్ల మనం అయితే చాలా ఇబ్బందులు పడతాము. కానీ అది మీరు చెప్పినట్టు సున్నితంగా చెప్పాలండి. అది ఇంట్లో వాళ్ళతోనే కాదు మేడం ఆ ప్రాబ్లం, బయట వాళ్ళతో కూడా మనం ఫేస్ చేస్తామండి. Yes, చేస్తామండి, అదే కదా. మెయిన్ నో చెప్పలేమండి. ఇది నేను చేయలేను అని చెప్పలేనండి, ఇది నా వల్ల కాదు అని చెప్పడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటదండి. అదే అండి మెయిన్ ప్రాబ్లం, అది తెలుసుకుంటే చాలు. సో నో చెప్పినప్పుడు డైరెక్ట్ నో చెప్పాల్సిన అవసరం లేదు. సో నాకు ఈ టైం ఉంది, ఈ టైంలో నేను ఇది చేయడం కష్టం, నాకు ఇన్ని పనులు ఉన్నాయి, అందుకని ఇప్పుడు నేను నో చెప్తున్నాను అని క్లియర్ గా మనం Yes, ma'am. చెప్పడం ముఖ్యం అండి. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపటి క్లాస్ కొంచెం క్లియర్ గా మన కాన్ఫిడెన్స్ క్లారిటీ, మనకు ఒక క్లారిటీ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి అసలు అనేది రేపటి క్లాస్ లో చూద్దామండి. సో మనం చిన్న 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 స్టెప్స్ ముందుకు వేయడం వెళ్ళడం ద్వారానే మనం ఆటోమేటిక్ గా ఇవన్నీ మనం నేర్చుకుంటామండి. అప్పుడే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం ముఖ్యంగా ఏంటంటే మన క్లియర్ గా మన సెల్ఫ్ ఇమేజ్ అనేది మనం ఏంటి అని క్రియేట్ చేసుకోవాలి. మన మీద మనకున్న అభిప్రాయం ఏంటి, మనం ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా మనల్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే మౌనిక, మీరు ఏమైనా మాట్లాడతారా?